4 సంవత్సరాల కిందట సాయినగర్ థర్డ్ క్రాస్ లో ఓల్డ్ పావని బిల్డింగ్ ను నలుగురు కలిసి కొన్నాం సార్. దాంట్లో మేము 70% షేర్ హోల్డర్స్ అండి. మొగలి సత్యనారాయణ రెడ్డి అతను 30% షేర్ హోల్డరు. ఆయన బిల్డింగ్ ను మాకు 10 సంవత్సరాలు లీజుకి ఇచ్చినాడు. లీజుకి ఇచ్చిన తర్వాత మేము దాన్ని బిల్డింగ్ కన్స్ట్రక్షన్ రీమోడల్ చేసుకుని హాస్పిటల్ ఓపెన్ చేసుకునే టైంలో వైఎస్ఆర్సీపీ నాయకుడిగా చలామణి అవుతూ దౌర్జన్యం చేస్తూ మాకు హాస్పిటల్లో షేర్ కావాలని చెప్పి, లేకుంటే మమ్మల్ని చంపుతానని గత 3 సంవత్సరాల నుంచి మమ్మల్ని బెదిరించినాడు. 3 సంవత్సరాల కింద కూడా మేము ఓపెన్ చేసుకునే టైంలో ఇలా ఈ విధంగానే వచ్చి హాస్పిటల్లో పగలగొట్టి విండోస్ పగలగొట్టి 30 మంది దౌర్జన్యంతో విశ్వేశ్వరరెడ్డి అన్న తమ్ముడైనటువంటి మధుసూదన్ రెడ్డిని పిలుచుకొని వచ్చి 30 మందితోటి వైఎస్ఆర్సీపీ నాయకుల అండదండలతోనే దౌర్జన్యం చేసి పగలగొట్టినాడు. హరి అని తప్పవనం చెందిన ఆర్ఎంపీ డాక్టర్ ను సత్యనారాయణ రెడ్డి ఫోన్ చేసి కోర్టు దగ్గరికి రమ్మని చెప్పి పిలిపించి, మీ వాళ్ళు మర్యాదగా నాకు 6 కోట్లు ఇస్తారా లేదా, లేకుంటే వాళ్ళందరినీ చంపుతానని చెప్పు, ఏ విధంగా చేయడానికైనా నేను వెనుకాడను, దౌర్జన్యం చేస్తాను, బిల్డింగ్ నాశనం చేస్తానని చెప్పడం కూడా జరిగింది. అతను కూడా ప్రధాన సాక్షి ఇక్కడే నా పక్కనే ఉన్నాడు. ఈయన ఈ విధంగా మమ్మల్ని దౌర్జన్యం చేస్తూ వైఎస్ఆర్సీపీ నాయకుల అండదండలతో మమ్మల్ని 3 సంవత్సరాలుగా ఇబ్బందులు పెట్టినాడు. వైసీపీ నాయకుల అండదండలు అతనికి ఉన్నాయండి. ఆ నాయకులతోటే ఉన్నాడు. అతను పెద్దారెడ్డి అనుచరుడుగా మొన్న గత సంవత్సరం ఎలక్షన్లలో కూడా తాడపత్రి పెద్దారెడ్డి వెంట తిరిగినాడు. అతనికే ఓట్ల కోసం కూడా ప్రచారం చేసి లీగల్ అడ్వైజర్ గా తాడపత్రిలో కూడా ఉన్నారు. అతనికి పెద్దారెడ్డి సపోర్ట్ ఉందేమో అనేది మాకు తెలియదు, కానీ అతను పెద్దారెడ్డి అనుచరుడు ప్లస్ మళ్ళీ వైఎస్ఆర్సీపీ మధుసూదన్ రెడ్డి అనుచరుడు. అతనికి ముఖ్యంగా శివరామరెడ్డి ఎమ్మెల్సీ శివరామరెడ్డి అండదండలు ఉన్నాయని శివరామరెడ్డి వాళ్ళ ఇంటికి కూడా మేము పోయి శివరామరెడ్డి అన్నను కాళ్ళు పట్టుకొని కూడా అడిగినాము. అన్న దయచేసి మాకు సహాయం చేయమంటే శివరామరెడ్డి కూడా మమ్మల్ని బెదిరించినారు. మీరు వెళ్ళిపోండి, అతనికి ఏంటి బిల్డింగ్ సంపుతాను లేకపోతే అని కూడా చెప్పినాడు. శివరామరెడ్డి అండదండలు కూడా అతనికి ఉన్నాయి. శివరామరెడ్డి వీళ్ళందరూ కలుసుకొని మమ్మల్ని దౌర్జన్యం చేస్తారు. మొత్తము 5 ఫ్లోర్లు పగలగొట్టినాడండి. మొత్తము బిల్డింగ్ ఫర్నిచర్, పిఓపి, ఫార్మసీ, గ్లాసెస్, ఏసీలు, లిఫ్ట్ కూడా పగలగొట్టినాడు సార్. మొత్తం ఫైర్ ది మొత్తం ఏమీ లేదు సార్. దానికి సంబంధించిన వీడియోలు ఉన్నాయి. సత్యనారాయణ రెడ్డి కూడా ఉన్నాడండి. సత్యనారాయణ రెడ్డి చీయేడు సాయినాథ్ రెడ్డి, వాళ్ళ చిన్నాయన రమణారెడ్డి, మళ్ళీ వాళ్ళ నాయన హనుమంత్ రెడ్డి మొత్తం వచ్చినారండి. మొత్తం వచ్చి ఈ విధంగా దౌర్జన్యం చేసి ప్రజాస్వామ్యం ఉన్న ఈ దేశంలో ఒక మహిళా న్యాయవాది అయిన నాకు ఏముందండి ఇక్కడ చెప్పండి. మామంటే సామాన్య ప్రజలే ఇబ్బందులు గురవుతుంటే కోర్టుకు వచ్చి మమ్మల్ని ఆశ్రయిస్తారు. అటువంటిది ఒక న్యాయవాదిని అయ్యుండి నేను నా బాధను ఎవరికి చెప్పుకోవాలో చెప్పండి. ఈ రోజు ఇంత అన్యాయం చేసినారు మాకు. పార్టీ తరపున వైఎస్ఆర్ పార్టీ వాళ్ళంతా కలిసి మమ్మల్ని ఇంత అన్యాయం చేసి, వాడు సర్పంచ్ వాళ్ళని చెప్పి మాజీ సర్పంచ్ నేను వైఎస్ఆర్సీపీ అండదండలు ఉన్నాయని చెప్పి మాకు దౌర్జన్యం చేసినాడు.